దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్క కులమతాలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముస్లిం ఆస్థానాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు అందజేశారు. మచిలీపట్నంలోని రాజుపేటలో ఏర్పాటు చేసిన షాదీఖానాలో ఆస్థానాలకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కొంతమందికి మింగుడు పట్టం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నారు. ముస్లిం సోదరులు, ముఖ్యంగా షియా సోదరులు మరి దుఃఖ దినాలుగా భావించే ఈ మొహరం సందర్భంగా ఆస్థానాలు కానీ వారు ప్రార్థనా మందిరాలన్నింటిని కూడా ఈ 40 రోజుల పైనే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి దానికోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులు ఫరూక్ గారు మన మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 139 మంది ఆస్థానాలకి సంబంధించినటువంటి 5,000 రూపాయల చొప్పున వారికి ఈరోజు చెక్కులు అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు, అలాగే మౌలానా రషీద్ గారు, మిర్జా రషీద్ గారు, అదేవిధంగా మిర్జా మున్షీ మొహమ్మద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇతర నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మొహరం అంటే దుఃఖ దినాలు, చాలా పవిత్రంగా మరి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మొన్ననే మరి చెస్ట్ బీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కువ శాతం మంది షియా ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నం, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా మరి అషురా చేస్తారు. ఆ రోజున ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. 11th డే మొన్న వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అలాగే వాళ్ళ ఆస్థానాల దగ్గర కానీ, లైటింగ్ కానీ, వాళ్ళ పూజా కార్యక్రమం దగ్గర అన్ని మౌలిక వసతులు కూడా ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం మత సామరస్యాన్ని ఒక పక్కన నిలబెడుతూనే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మొన్ననే మౌజంలకి, ఇమాములకి కూడా 10,000, 5,000 రూపాయల చొప్పున వారికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే హజ్ యాత్రకి వెళ్తే 1,00,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ రూపేణా వాళ్ళకి అందించడం కూడా జరిగింది. అట్లాగే మరి మొన్న టాలెంట్ ఉన్నటువంటి మైనార్టీ విద్యార్థులను ఐడెంటిఫై చేసి 500 మందికి ఉచితంగా వాళ్ళకి విద్యను అందించడానికి దగ్గర 6,25,00,000 రూపాయలు దానికోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ముస్లిం సోదరులకు అవసరమైనటువంటి ఏ కార్యక్రమం చేయడానికైనా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ముఖ్యంగా మచిలీపట్నంలో ఒక షాదీఖానా నిర్మాణానికి 14-19లో ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు